కారు వెళ్ళాక ఎస్ఐ కృతితో, మేడం మీరు ఇంకెవరినైనా అప్రోచ్ అయ్యారా అని అడిగాడు. మన చెఫ్ పాప షాక్లో నుంచి ఇంకా తేరుకోలేదు. మేడం అని గట్టిగా పిలిచాడు. కృతి చెప్పండి అంది ఎటో చూస్తూ. అతను మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా అని అడిగారు. కృతి అంటే అంది అర్థం కానట్లు. అతను మా సార్ని వచ్చి హెల్ప్ అడిగారు. అలాగే ఇంకెవరినైనా హెల్ప్ చేయమని అడిగారేమో అని. కృతి నేను ఎవరిని అడగలేదు సార్. అతను దెబ్బలు చూస్తుంటే పోలీసుల దెబ్బల్లా లేవే. సరే ఎనీహౌ మీకు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని తన నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంజనీర్ వచ్చి అమ్మయ్య ఇక మనకు ప్రాబ్లం లేనట్లే మేడం అనగానే కృతి అవును మీరు స్టార్ట్ చేయండి, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని తను వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడు విశ్వ. కృతి క్యాబిన్లోకి వెళ్ళాడు. తన సిస్టంలో బిజీగా ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అన్నాడు. కృతి ఎలా ఉంది విశ్వ, నీ హెల్త్ బాగాలేదన్నావు అంది సిస్టం నుండి తల తిప్పకుండా. విశ్వ ఐఎమ్ ఓకే మేడం, అందుకే వచ్చేసాను. విశ్వ నువ్వు కూడా మనసులో మాట్లాడుకోవడం మొదలెట్టేసావా? కృతి వర్క్ ఆపి అన్నట్లు విశ్వ ఇంకో విషయం, నేను సంజయ్ని కలిశాను. రేపు వాళ్ళకి ఎందుకంత అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తుందో ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పాను. నువ్వు మన 2 years బ్యాలెన్స్ షీట్స్ రెడీ చేయి, మేబీ రేపు మీటింగ్ ఉండొచ్చు. విశ్వ ఓకే మేడం అంటూ బయటకు వెళ్ళాడు. విశ్వ తన సీట్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. భుజం మీద చేపడ్డంతో ఎవరా అని చూసేసరికి కృష్ణ ఇట్రా నీతో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్ళాడు. ఇద్దరు బయటకు వెళ్ళారు. కృష్ణ ఏంటి విశ్వ, నీకెంత హెల్త్ బాగలేకపోయినా చివరికి తుఫాన్ వచ్చినా ఓవర్ యాక్షన్ కొట్టుకుంటూ ఆఫీస్కి వస్తావు, అలాంటిది మేడంకి అంత పెద్ద సమస్య వస్తే అలా ఎలా బంక్ కొట్టావు? నాకేదో తేడా కొడుతుంది అని అడిగాడు. విశ్వ తేడా అంటే అని అడిగాడు కళ్ళెగరేస్తూ. కృష్ణ ఏదో చేసావు, అదేంటో చెప్పు అనగానే విశ్వ నేనేమీ చేయలేదు, చేసిందంతా రిషిక్. సరే కృష్ణ ఆయన విశ్వ లేకపోతే మేడంకి వాడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తే ఊరుకుంటారా? అందుకే వాళ్ళ చేతే సారీ చెప్పించారు. నిజం కృష్ణ, రిషిక్ సార్ నిజంగా అద్భుతం. నేనైతే ఫుల్ పడిపోయా ఆయనకి. కృష్ణ ఏం జరిగిందో చెప్తే నేను పడతా అన్నాడు. విశ్వ ఇప్పుడు కాదు, మేడం పని చెప్పారు, ఈవినింగ్ మేడంని డ్రాప్ చేసిరా మా ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. రీచ్ అయ్యాక ఒకసారి ఫోన్ చేశాడు కృతికి. అంతే, ఈవినింగ్ ఇంటికి వెళ్ళి తనే కాల్ చేసింది. లిఫ్ట్ చేశాడు. కృతి రిషి ఐ హేట్ యూ అంది. రిషి ఎందుకు ఎప్పుడు హేట్ యూ అనే అంటావు అని అడిగాడు. కృతి నువ్వే చెప్పావుగా హేట్ యూ అంటే 100% లవ్ అని. రిషి ఏమోరా బుడ్డి, కాసేపు ప్రేమ అంటావు, కాసేపు యాక్ట్ చేస్తున్నా అంటావు అనగానే కృతి ఇప్పుడు అదే అంటున్నా, నువ్వు యాక్ట్ చేస్తున్నావనే. రిషి అంటే కృతి నిన్న వార్నింగ్ ఇచ్చిన వాళ్ళని కొట్టి ఏమీ తెలియనట్లు రాత్రి లేటుగా వచ్చి నేనేమి అన్నా కూడా పట్టించుకోకుండా మళ్ళీ మార్నింగ్ నన్ను దగ్గరికి తీసుకుని నాకు నీ గురించి తెలిసేలోపు నాకు దూరంగా వెళ్ళావు. ఆయన ఏమీ చెప్పావు, ఇదంతా ఏంటి యాక్షనే కదా అని ఏడ్చేసింది. రిషి కంగారుగా చిన్ను ప్లీజ్ ఏడవకు, నేను ఏదైనా తట్టుకుంటా, నువ్వు ఏడిస్తే చూడలేను, నాకు ఏడుపు వస్తుంది, ముందు కళ్ళు తుడుచుకో అన్నాడు. కృతి నిన్ను ఇప్పుడే చూడాలి, వచ్చే అనగానే రిషి అందుకే మనలాంటి వాళ్ళ కోసం వీడియో కాల్ కనిపెట్టి పుణ్యం కట్టుకున్నారు అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు. కృతి ఇంకా ఏడుస్తూనే చూస్తోంది. రిషి ఏ బుడ్డోడా ముందు కళ్ళు తుడుచుకో అనగానే కృతి కళ్ళు తుడుచుకుంటూ తనని చూసింది. రిషి ఎందుకు ఊరికే పంపు తిప్పేస్తావు, అసలు మొహం చూడు ఎలా వడలిపోయిందో, ముందులే ఫ్రెష్ అవ్వు అన్నాడు. కృతి కాసేపు మాట్లాడు, తర్వాత అవుతా. రిషి ఇప్పుడు నేనేమి ఫోన్ పెడతానని చెప్పలేదే. పెడుతుంటా లే ముందు అనగానే కృతికి తప్పదు అన్నట్లు లేచింది. రిషి గుడ్ గర్ల్. కృతి నైట్ డ్రెస్ తీయగానే రిషి శారీ కట్టుకో నీ చిట్టు నడుము కనపడేటట్టు మొన్న కట్టావే అలా. కృతి అది నీకోసం కట్టాను, నువ్వు పక్కన లేకుండా శారీ ఎందుకు? రిషి ఏమోరా, నాకైతే నువ్వు శారీలోనే ముద్దుగా ఉంటావు, ఇంకా ముఖ్యంగా ఈ ప్లెయిన్ శారీస్ కడతావు, అప్పుడైతే
ఆ రోజు బాల్కనీలో పడుకుని కావాలని టెంప్ట్ చేశావు. నాకైతే చుక్కలు కనపడతాయి అంటూ కళ్ళెగరేశాడు. కృతి నవ్వింది. రిషి, దట్స్ మై బుడ్డి. సరే పద స్నానం చేద్దాం అనగానే కృతి, ఓయ్ కొట్టానంటే. రిషి, నేనేమన్నాను? స్నానం చేసిరా అనే కదా. కృతి, నువ్వు అలా అనలేదు. రిషి, మరెలా అన్నాను? కృతి, నువ్వు వస్తానన్నలే. రిషి, నేనెక్కడికి వస్తాను, ఇటు చూడు అంటూ ఫోన్ని బయటకు చూపించాడు. ఫుల్లు మంచు కురుస్తుంది. అసలే చలికాలం. బాబు కాశ్మీర్లో కదా ఉన్నాడు. కృతి, భలే ఉంది. నువ్వు కాబట్టి అలా కూర్చున్నావు. నేనైతే వెళ్ళి స్నోతో ఆడుకుంటా అనగానే రిషి, అబ్బా దూరం నుంచి అలాగే అనిపిస్తుంది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది అన్నట్లు నువ్వు వస్తే భలే ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ చేసుకునే వాళ్ళం. కృతి మూతి ముడుచుకుంటూ, నన్ను రమ్మని అడిగావా? ఒక్కడివే ఎగేసుకుంటూ వెళ్ళావు. కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు అనగానే రిషి, నువ్వు అలా చేయకే, అసలే బాగా గుర్తొస్తున్నావు అనగానే కృతి, సరే నేను రెడీ అయ్యి కాల్ చేస్తా అనగానే రిషి, వద్దు నేను లైన్లో ఉంటా. కృతి, నాకు చెప్పకుండా వెళ్ళావు, సో నీకు స్వీట్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటూ ఫోన్ కట్ చేయకుండా పక్కకు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ కట్టింది. అప్పుడు ఫోన్ తీసింది. రిషిగాడు ఫ్రీజ్. వసే, ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదే రాక్షసి. ఆ నడుము ఎందుకు అలా చూపిస్తావు అన్నాడు. కృతి, హహా, మరి నిన్నంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అంటూ నడుముని ఇంకొంచెం చూపించింది. రిషి, రే వద్దు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అసలు తప్పు నాది. నువ్వు నైట్ డ్రెస్ అంటే నేనే శారీ అన్నాను అంటూ తల కొట్టుకున్నాడు. కృతి, ఏ హీరో, అప్పుడే ఇంకా ఉంది అంటూ ముద్దు పెట్టి రిషి అంటూ కళ్ళు ఆడిస్తూ స్వీట్గా పిలిచింది. పిలిచింది. రిషి, చాలా తప్పు చేస్తున్నావు. రిషి గారిని అనవసరంగా గెలుకుతున్నావు అనగానే కృతి, అబ్బా ఇప్పుడు బాలు నా కోట్లో ఉంది, నేనేం చూపిస్తే చూడ్డం తప్ప నువ్వేమీ చేయలేవు అంటూ నవ్వింది. రిషి జుట్టు పట్టుకుని, ఏం చేయమంటావు చెప్పు అని అడిగాడు. కృతి మర్యాదగా, ఆ ఆర్ఎస్ బాక్స్లో ఏముందో చెప్పు. రిషి, అది మంది కాదని చెప్పానా అన్నాడు ఏడుపు మొహం పెట్టి. కృతి, ఆహా, నేనేమి అమూల్ బేబీనా? నువ్వు ఏం చెప్పినా నమ్మకానికి మర్యాదగా చెప్తావా లేకపోతే అంటూ కొంగు తీసి దోపి గాజులు వెనక్కి తీసింది. కరెక్ట్గా కాలింగ్ బెల్ మోగింది. రిషి, అమ్మయ్య, ఎవరో వచ్చారు చూడు. కృతి, ఇలా కాదు అని గబగబా వెళ్ళి శారీ మార్చి డ్రెస్ వేసుకొని డోర్ తీసింది. ఎదురుగా అభి. కృతి, వీడియో ఫోన్ కట్ చేయలేదు, అందుకే ధైర్యంగా. నువ్వా, ఏంటి ఈ టైంలో అని అడిగింది చిరాగ్గా మొహం పెట్టి. అభి, లోపలికి కూడా రమ్మని పిలవవా నన్ను అన్నాడు. కృతి, రిషి చూడాలని ఫోన్ పైకి లేపింది. అంతే, మనోడికి సంఖ్య తిరిగింది అభిని చూడగానే. చూద్దాం బుడ్డోడు ఎలా హ్యాండిల్ చేస్తాడో అని మళ్ళీ డౌన్ అయ్యాడు. కృతి, ఏంటి లోపలికి పిలిచేది? రిషి వచ్చే టైం అయింది, కింద వెయిట్ చేయి, తను వచ్చాకరా అంటూ డోరు వేయబోయింది. అభి ఫోర్స్గా డోర్ వేయకుండా చెయ్యి అడ్డం పెట్టాడు. కృతి, అభి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఇలా వచ్చావని తెలిస్తే రిషి ఊరుకోడు, అదిగో వచ్చాడు అంటూ బయటకు చూసింది. అభికి దెబ్బకి భయమేసింది. వెనక్కి చూస్తే ఎవరూ లేరు. రిషి, పర్లేదు, నా చిన్నోడికి బ్రెయిన్ పనిచేస్తుంది అనుకున్నాడు. అభి, ఏంటి కృతి, నీతో మాట్లాడాలని వస్తే రిషి పేరు చెప్పి భయపెట్టాలని చూస్తున్నావా? కృతి, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అభి, ఫైనల్గా అడుగుతున్నా. నువ్వు నన్ను ఇంకా కంప్లీట్ చేయకుండానే లాగిపెట్టి ఒక్కటి పీకింది. ఏంట్రా నువ్వు నేను అని పిచ్చగా పెళ్తున్నావు? అభి చెప్పరుద్దుకుంటూ, ఏంటి వాడి గొప్ప? కృతి, షటప్ అభి, ఇప్పుడు చెప్తున్నా విను. రిషి నా ప్రాణం, నా సర్వస్వం. అవును, మేము విడిపోయాం, కారణం నేనే. అయితే ఏంటి? విడిపోయింది ఫిజికల్గానే, మెంటల్గా కాదు. తన భర్త, తనని వాడు వీడు అంటే ఊరుకోను. నా రిషి కాలి గోటికి సరిపోవు, గెట్అవుట్ అని అరిచింది. అభి, ఏం చూసుకుని నీకంత పొగరు అనగానే నన్ను అని వినపడింది. ఎక్కడా అని చూసేసరికి కృతి ఫోన్ చూపించింది. ఫోన్లో మనోడు నవ్వుతూ, నన్ను చూసుకుని రసాలే అనగానే అభి మొహంలో భయం వచ్చేసింది. రిషి, ఏంట్రా నేను లేనప్పుడు వచ్చావు? దమ్ముంటే నువ్వు మగాడివైతే అక్కడే ఉండు, నేను ఇంకో 10 నిమిషాల్లో ఉంటా అనగానే అభి కృతితో, నన్ను కొట్టావు కదా, సరే నేనేమి మిమ్మల్ని విడగొట్టలేదు, అలా చేసింది రిషి. షిట్, వీడు మామ పేరు చెప్తాడేమో.
చిన్ను తట్టుకోలేదు. రిషి, చిన్ను వాడిని బయటకు తోసి అనగానే కృతి, అభి ముందు నువ్వు బయటకెళ్ళు అనగానే అభి, కృతి, నిన్ను కాదు మీ నాన్నని అనాలి, నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రీతి అంటుండగా సుప్రజ వచ్చింది. అభిని అక్కడ చూసి షాక్. అభి, నువ్వా అంది. అభి కృతితో, నన్ను కొట్టడం కాదు మీ డాడీ కాలర్ పట్టుకో అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కృతి, ఈడియట్, డాడీ పేరు తెస్తున్నాడు అని రిషితో ఎలా ఇచ్చాను అని అడిగింది. రిషి, సూపర్, ఇంకో 2 పీకాల్సింది అనగానే సుప్రజ, అబ్బో పర్లేదే, కాశ్మీర్లో కూర్చుని మీ ఆవిడకి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నావు. రిషి గడి బెటర్ హాఫ్ అంటే నేనే 4 పీకితే తను 2 పీకాలి కదా. సుప్రజ, బాగుందయ్యా, నీ భార్యకి వార్నింగ్ ఇస్తే కామ్గా వెళ్ళి చితక్ కొట్టొస్తావు. మీ ఆవిడ నిన్నెవరైనా ఏమన్నా అంటే చంపలు వాయిస్తుంది. రిషి, ఏదోలే వదిన, అంతా మీ దయ, మా ప్రాప్తం. కృతి, సరే డిన్నర్ చేసి ఫోన్ చేయి, జాగ్రత్త, బాయ్ అనగానే రిషి బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు. రిషి వెంటనే మిత్రకి కాల్ చేశాడు. మిత్ర, ఏరా ఎలా ఉంది కాశ్మీరు? రిషి, కాశ్మీర్కే ఎప్పట్లా అందంగా ఉంది, నా చిన్ను పక్కనుంటే ఇంకా అందంగా ఉంటుంది. మిత్ర, అబ్బో ఇది టూ మచ్. రిషి, పోవే, మా లవ్ స్టోరీ మా ఇష్టం, సరే కానీ అభిగాడు వచ్చాడు మా ఇంటికి. మిత్ర, ఎప్పుడు అని అడిగింది కంగారుగా. రిషి, ఇప్పుడే, మా ఆవిడ వాడిని 2 పీకి పంపిందిలే. మిత్ర, వాడేంట్రా మరీ రెచ్చిపోతున్నాడు? రిషి, నేను మొన్న వార్నింగ్ ఇచ్చా, అయినా వచ్చాడంటే ఏమనాలి? మిత్ర, వార్నింగా, ఎప్పుడు ఇచ్చావు? రిషి, అదే వినయ్ వల్ల ఇనాగ్రేషన్లో. మిత్ర, ఏమన్నావు? రిషి, ఏముంది, చిన్నోడి జోలికి రావద్దన్నాను, 2 పీకా, కానీ ఒక్కటే, వాడు మన హై స్కూల్ డేస్ ఇంకా ఇంటర్ చదివే రోజుల్లో నేనంటే చాలా ఇష్టం చూపించేవాడు, నా కోసం చాలా చేశాడు, అందుకే వాడిని గట్టిగా ఏం చేయలేకపోతున్నా. మిత్ర, వాడు మంచోడేరా, కానీ వాడు కృతి లైఫ్లో చిన్నప్పటి నుంచి ఉన్నాడు, మధ్యలో నువ్వు వచ్చావు, కృతికి నువ్వు ఫ్రెండ్ అయ్యావు, అదే వాడికి ఓకే, అంతటితో ఆగకుండా మీ ఇద్దరు లవర్స్ అయ్యారు, అదే వాడికి నచ్చలేదు. నువ్వు గమనించావో లేదో, ఏ రోజైతే వాడు మీ ఇద్దరిని పేపర్లో చూసాడు ఆ రోజు నుంచి నిన్ను దూరం పెట్టాడు. ఏమన్నావు? రిషి, ఏముంది, చిన్నోడి జోలికి రావద్దన్నాను, 2 పీకా, కానీ ఒక్కటే, వాడు మన హై స్కూల్ డేస్లో ఇంకా ఇంటర్ చదివే రోజుల్లో నేనంటే చాలా ఇష్టం చూపించేవాడు, నా కోసం చాలా చేశాడు, అందుకే వాడిని గట్టిగా ఏం చేయలేకపోతున్నాను. మిత్ర, వాడు మంచోడేరా, కానీ వాడు కృతి లైఫ్లో చిన్నప్పటి నుండి ఉన్నాడు, మధ్యలో నువ్వు వచ్చావు, కృతికి ఫ్రెండ్ అయ్యావు, అది వాడికి ఓకే, అంతటితో ఆగకుండా మీ ఇద్దరు లవర్స్ అయ్యారు, అదే వాడికి నచ్చలేదు. నువ్వు గమనించావో లేదో, ఏ రోజైతే మీ ఇద్దరిని పేపర్లో చూశాడో ఆ రోజు నుండి నిన్ను దూరం పెట్టాడు. రిషి, అవునే, చిన్నోడి సంగతి పక్కన పెడితే వాడు బేసికల్గా మంచోడే, అందుకే ఇంకా తిరుగుతున్నాడు, లేకపోతే వాడికి కాళ్ళు చేతులు ఎరగొట్టి మూలకు పడేసేవాడిని. మిత్ర, నేను అదే ఆలోచిస్తున్నా. రిషి, ఓ పంచే, నువ్వు వాడిని కలువు. మిత్ర, కలిసి రిషి ఇలా చెయ్యి అంటూ ఏదో చెప్పాడు. మిత్ర, వాడు వింటాడన్నావా? రిషి, విన్నాడా? సేఫ్గా ఫ్లైట్ ఎక్కిస్తా, వినకపోతే అంబులెన్స్ ఎక్కిస్తా. మిత్ర, ఊరుకోరా, పాపమాడు అసలే పక్క ప్రాణి, దానికి తోడు నువ్వంటే భయం కూడా వెదవకి. రిషి, ఏమో సీఏ పాప, అదంతా నీ చేతుల్లో ఉంది, ఆలస్యం చేయకుండా రేపెళ్ళి కలువు, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. సుప్రజ కృతితో, ఏంటి సైట్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చిందంట, రౌడీలు వచ్చి బెదిరించారని తెలిసింది, నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. కృతి, అసలు ముందు నాకే షాక్ అక్క, నీకు గుర్తుందా, 2 years బ్యాక్ సేమ్ ప్రాబ్లం, సేమ్ సిచ్యువేషన్. సుప్రజ, గుర్తుంది. కృతి, వాళ్ళు ఏకంగా యాక్సిడెంట్ చేసి మరీ బెదిరించాలని చూశారు, నాకప్పుడు ఇప్పుడు హెల్ప్ చేసింది. సుప్రజ, చేసింది కృతి, మా ఆయనేగా అంది సుప్రజ కళ్ళలోకి చూస్తూ. సుప్రజ, అయ్యుండొచ్చు. కృతి, అక్క డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే, నీకు రిషి గురించి నాకన్నా ఎక్కువ తెలుసు, ఐ మీన్ ఈ 4 సంవత్సరాలలో, అవునా? సుప్రజ,
హే అదేం లేదు అంటూ కూల్గా చెప్పింది కృతి. నేను నమ్మను. ఆ రోజు మన ఇంటికి వస్తున్న సంగతి నాకే తెలీదు. మరి నీకెలా తెలుసు? హారత్తో సహా రెడీ అయ్యావు. సుప్రజ కళ్ళెగరేసి అయిపోయా అనుకుంది కృతి. వినయ్కి మొదటి నుంచి రిషి అంటే పడదు. అలాంటిది మీ హాస్పిటల్ ఓపెనింగ్ రిషితో ఎందుకు చేయించాడు? అందులో నీ హ్యాండ్ లేదంటే నేను ఎలా నమ్ముతాను? సుప్పుకి పేలింది కృతి. నాకే రిషిని అర్థం చేసుకుని ప్రీతి వెనుక ఇంకెవరో ఉన్నారు. నా రిషి తప్పు లేదు అని తెలిసిందే ఇక్కడికి వచ్చాక. మరి నువ్వు అమ్మమ్మ చివరికి సూర్య అందరూ తనని ఎందుకు అంతలా నెత్తన పెట్టుకున్నారు? కృతి ప్రశ్న సూటిగా అడుగుతుంది. ఇక ఫైనల్గా నేను ప్రీతిని చూశానని చెప్పా. ఆ విషయం నువ్వు రిషికి చెప్పావు. అంటే నువ్వు రిషితో కాంటాక్ట్లోనే ఉన్నావు అవునా? సుప్రజ ఏం మాట్లాడలేదు. కృతి అక్క మీరంతా ఏదో దాస్తున్నారు. ఏంటది? చివరికి రిషి కూడా ఏది పూర్తిగా ఓపెన్ అవ్వడు. ఇష్టం ప్రాణం అంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకు అక్క ఏది చెప్పడు అని అడిగింది గట్టిగా సుప్రజ. ఎందుకంటే తను రిషి కాబట్టి. తన ప్రేమని తనకి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తనని నిరూపించుకుంటేనే నువ్వు దగ్గర అవుతావంటే తను ఒప్పుకోడు. కృతి తనని నిరూపించుకోవడం అంటే తన ప్రేమను నిరూపించుకోవడమేగా. రెండిటికి తేడా ఏంటక్క? సుప్రజ మనకి రెండు ఒకటే, బట్ తనకి కాదు. ఆ రెండిటికి తేడా నీకు అర్థమైతే రిషి పూర్తిగా అర్థమవుతాడు. ఆ రోజు రిషి కాదు నిన్ను ఎక్కువ ప్రేమించేది. నువ్వే ఎక్కువగా ప్రేమిస్తావు తనని. ఎంతలా అంటే ఇంకెప్పటికీ వదలలేనంతగా. ఇది కూడా తనే అన్నాడు అని చెప్పింది కృతి. ఎప్పుడక్క అని అడిగింది ఎంతో కష్టంగా సుప్రజ. నువ్వు ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే. అసలు ఏం జరిగిందంటే కరెక్ట్గా సుప్రజకి కాల్ వచ్చింది వినయ్ నుంచి. సుప్రజ చెల్లి 10 నిమిషాలు అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది. కృతికి ఏం అర్థం కాలేదు. నా వెనక అంటే ఈ 4 సంవత్సరాలు అనుకుంటూ రిషికి ఫోన్ చేసింది. బాబు లిఫ్ట్ చేయగానే కృతి డిన్నర్ అయిందా అని అడిగింది కూల్గా. రిషి లేదు బుడ్డి చేయాలి. ఏం చేస్తున్నా? కృతి నేను 4 సంవత్సరాలు నా ప్రాణం అనే బుక్ రాస్తున్నా. రిషి ఏంటది మళ్ళీ చెప్పు. కృతి ఏం లేదురా నీకు లెంత్ ఎక్కువైంది కొద్దిగా కట్ చేద్దామని. రిషి ఒసే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? కృతి బాగా అంటూ వచ్చి పలికింది. రిషి ఏంటిది తేడాగా ఉంది? సుప్పు వచ్చి గబ్బు చేయడం లేదు కదా అనుకుంటూ తల గోక్కున్నాడు. కృతి సరే నాన్న డిన్నర్ చేసి బాబు అనగానే రిషి నువ్వు తిన్నావా? కృతి అయింది బాయ్ అని కాల్ కట్ చేసింది. విశ్వ వాళ్ళ ఇంటికి వచ్చాడు కృష్ణ. విశ్వ తనకు అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఆ రోజు కృతి హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత రిషి కార్ రేస్ చేయడం కోసం వెళ్తూ ఇంజనీర్ ఫోన్ చేశాడని వెళ్తే అతను రౌడీలు వచ్చి బెదిరించాడని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం విశ్వ మిత్రగాడికి కాల్ చేస్తాడు. మిత్ర హే విశ్వ ఏంటి సంగతి అని అడగగానే విశ్వ మేడం అది నాకు రిష్విక్ సార్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అని ఆగాడు. మిత్ర అది మీ మేడంని అడిగినా చెప్తారు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? విశ్వ అంటే మా రెస్టారెంట్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది కదా, దానికి మధ్య ఎవరో కావాలని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మా మేడంకి టెన్షన్ ఎక్కువైంది. అందుకే రిష్విక్ సార్తో మాట్లాడి మిత్ర ఓకే సరే నాకు తెలీదు బట్ అడిగి నీకు లొకేషన్ షేర్ చేస్తాను కట్ చేసింది. ఒక 10 నిమిషాల తర్వాత విశ్వ సెల్కి మెసేజ్ వచ్చింది లొకేషన్. ఇంకా మన పిఏ బాబు బ్యాగ్ తీశాడు మన హీరో గారిని కలవడానికి. వెళ్తున్నాడన్న మాట కానీ రిషి అంటే పిఏ బాబుకి భయమే. ఫస్ట్లో తోశాడు రిషిని. మనోడు కింద పడ్డాడు. తర్వాత రిషి ఫుడ్లో ఏదో కలిపితే మన ఫుడ్ పాప బలి. రిషి నిజం చెప్పించాలని చూస్తే రిపోర్ట్ తారుమారు చేయించాడు సుప్రజ హెల్ప్తో. ఇదంతా తలుచుకుంటూ ఉంటే రిషి రియాక్షన్ ఏంటో అని ఇంకా భయం. కానీ సార్కి కృతి అంటే చాలా ఇష్టం కదా, అది తెలిసే ఏదైతే అది అయ్యిందని వెళ్తున్నాడు. గంట పట్టింది. రిషి క్యారవాన్ కనపడింది. ఆ టైప్ వెళ్ళాడు. కొంచెం దూరంలో షూటింగ్ జరుగుతుంది. రిషి కనిపించాడు. అయితే ఈలోపు పక్కనే మన ఫుడ్ పాప కనపడింది. ముందు తన దగ్గరికి వెళ్ళాడు. అయితే మేఘ అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతుంది. విశ్వ వెళ్ళి మేఘమల గారు అని పిలిచాడు. మేఘ వెనక్కి తిరిగి అని విశ్వని చూసి నువ్వా ఏంటిక్కడ అంది సీరియస్గా. విశ్వ అది నేను రిష్విక్ సార్ని కలవాలి. మేఘ ఏం పని అని అడిగింది.
విశ్వ సార్కే చెప్తా అన్నాడు. మేఘ అవునా, అయితే సార్నే కలువు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? విశ్వ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే అయితే అంటూ వెళ్ళి క్యారవాన్ దగ్గర వెయిట్ చేశాడు. కాసేపు తర్వాత రిషి రావడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు రిషి ఫేస్ తుడుచుకుంటూ. హే విశ్వాసం, నువ్వేంటి ఇక్కడ అనగానే విశ్వ మీతో మాట్లాడదామని వచ్చా సార్. రిషి నాతోనా అని అడిగాడు ఆశ్చర్యంగా. విశ్వ అవును సార్, మేడం గురించి. రిషి సరే దా అంటూ క్యారవాన్లోకి రమ్మన్నాడు. విశ్వాన్ని కూర్చోమని సాగ చేసి అక్కడున్న తన హెల్పర్కి 2 జ్యూస్లు చెప్పాడు. విశ్వ ఫ్రీగా కూర్చోలేదు. అది చూసి రిషి హే ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. విశ్వ అది కొంచెం ప్యానిక్ అవుతున్నాను. రిషి నవ్వుతూ నువ్వేమైనా ఇంటర్వ్యూకి వచ్చావా ప్యానిక్ అవ్వడానికి? బీ ఫ్రీ, నేనేమి రాక్షసుని కాదు. విశ్వ సారీ సార్ అన్నాడు. రిషి ఎందుకు? విశ్వ ఫస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. రిషి ఓహో జ్యూస్ రాగానే రిషి తీసుకో విశ్వాసం, ఏదో మీ అంత కాకపోయినా మా వాళ్ళు బాగానే చేస్తారు అన్నాడు. విశ్వ ఫాస్ట్గా తాగి గ్లాసు కింద పెట్టాడు. రిషి ఇప్పుడు చెప్పు, ఏంటి మీ మేడం గురించి మాట్లాడాలన్నావు? విశ్వ మీకు సంజయ్ సార్ తెలుసు కదా? రిషి తెలుసు, తను కృతితో చెఫ్గా ట్రైనింగ్ చేశాడు. కేకే గ్రూప్స్ ఎండి అనగానే విశ్వ సార్, మేడం ఒక 4 నెలల కిందట సంజయ్ గారి దగ్గర ఒక సైట్ కొన్నారు. రిషి ఓహో నువ్వు నీ ఫ్లోలో చెప్పేసి అంతా అయ్యాక నా డౌట్స్ అడుగుతా. విశ్వకి అప్పుడు టెన్షన్ తగ్గి చైర్లో ఫ్రీగా కూర్చున్నాడు. అయితే మేము 2 నెలల క్రితమే మా న్యూ రెస్టారెంట్ కట్టడం స్టార్ట్ చేసాం. ఒక 1 మంత్ ఏ ప్రాబ్లం రాలేదు, బట్ నెల నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. రీసెంట్గా 4 డేస్ బ్యాక్ అక్కడే ఉండే ఒక అతను రోజు ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. అయితే మేడం అతనితో ఏదో మాట్లాడారు, అది ఓకే, అతను సైలెంట్ అయ్యాడు. ఇవాళ మార్నింగ్ ఎవరో రౌడీలు వచ్చి బెదిరించారని మా సైట్ ఇంజనీర్ చెప్పారు. నాకు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని డౌట్ సార్, అందుకే మీ దగ్గరికి వచ్చాను. రిషి నా దగ్గరికి వచ్చావంటే మీ మేడం నా వైఫ్ అని తెలిసే వచ్చావా? విశ్వ కాదు సార్, మా మేడం మీరు ఇంకో 2-3 డేస్లో మీ మ్యారేజ్ సంగతి ప్రెస్ మీట్లో చెప్తారని చెప్పారు, అందుకే మీకే చెప్పాలని వచ్చా. రిషి గ్లాస్ పక్కన పెట్టి ఈ సదరు సంజయ్ అన్నటోడి మీద నీ అభిప్రాయం? విశ్వ సార్ సదభిప్రాయం అయితే లేదు. రిషి ఎందుకు? విశ్వ మంచివాడైతే 20 లక్షలు గోల్మాల్ చేయడు కదా సార్. రిషి వాట్ 20 lakhs మీ మేడంకి తెలుసా అని అడిగాడు కంగారుగా. విశ్వ నాకు మొన్ననే క్లారిటీ వచ్చింది సార్, నేను ఇవాళే చెప్పాను మేడంకి. రిషి అసలు మీ మేడంకి ఆ సంజయ్తో టైఅప్ అవ్వాల్సిన అవసరం ఏంటి? విశ్వ అదంతా ఒక స్టోరీ సార్. రిషి సరే అది చూద్దాం, ముందు ఆ రౌడీ బాబుల సంగతి చూద్దాం. నువ్వు ఒక పని చేయి, రేపు హెల్త్ బాగాలేదని లీవ్ తీసుకో. మీ మేడంకి తెలియకుండా నువ్వు ముందే మీ సైట్ దగ్గర ఎక్కడైనా హైడ్ అయ్యి వచ్చింది ఎవరు ఏమంటున్నారో చూడు, తర్వాత వాళ్ళని ఫాలో అవ్వు, ఎక్కడ ఉంటున్నారో చూసి నాకు వచ్చి చెప్పు, ఆ తర్వాత సంగతి నాకు వదిలే అంటూ షర్ట్ హ్యాండ్స్ మడిచాడు మనోడు. విశ్వ సరే సార్, నా నంబరు. రిషి విశ్వ సార్ మీకెలా? రిషి పైకి లేచి అదెంతే విశ్వాసం, నాకు అలా తెలిసిపోతాయి, ఇక నువ్వు లాగించే అనగానే విశ్వ పైకి లేచాడు. రిషి నా నంబర్ నోట్ చేసుకో అని తన నంబర్ ఇచ్చాడు. విశ్వ థ్యాంక్స్ చెప్పి కిందకు వచ్చాడు. మేఘమల అక్కడే ఉంది. విశ్వతో అయ్యిందా మా సార్తో మీ పని అని అడిగింది. విశ్వ ఆయన నీకే కాదు మాకు కూడా బాసే, చూస్తూ ఉండు, నీ జాబు పీకించి మా మేడంకి మా బాస్కి జాయింట్ పిఏ అవ్వకపోతే నా పేరు విశ్వజిత్ కాదు అంటూ బైక్ ఫాస్ట్గా పోనిచ్చాడు. ఫుడ్డీ పాప అంటూ నోరు తెరిచింది. అందుకే ఆ రోజు రిషి ఇంటికి వచ్చి కృతిని ఎంతగానో అడిగాడు మేక మెదడు అని, అందుకే ఏడిపించాడు. నెక్స్ట్ డే ఏదైనా సమస్య అని అడిగి మళ్ళీ అని అడుగుతా అనుకుంటున్నావా అస్సలా అని టీచ్ చేశాడు. అనుకున్నట్లుగా విశ్వ ముందే వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. ఆ సదరు గౌరన్న అనే రౌడీ బాబు రావడం, మన చెఫ్ పాపకి వేలు చూపించి బెదిరించడం చూసి వాళ్ళని ఫాలో అయ్యాడు. ఎక్కడుంటారో చూసి రిషికి కాల్ చేసి చెప్పాడు. రిషి విశ్వసి అక్కడే ఉండమని అరగంటలో వచ్చాడు. కాకపోతే మనోడి టైం ఏంటో కానీ
ఫోన్లో ఏదో ప్రాబ్లం వచ్చి సిమ్ పనిచేయలేదు. కరెక్ట్గా అదే టైంకి చెఫ్ పాప ఫోన్ చేయడం జరిగింది. రిషి కారులో వచ్చి విశ్వ ముందు ఆగాడు. కిందకి దిగాడు. ఫేస్కి మాస్క్ పెట్టాడు. విశ్వ కొంచెం దూరంలో ఉన్న బిల్డింగ్ చూపించి, అదే సార్, అక్కడే ఉన్నారు అందరూ అనగానే, రిషి, చూడు పిఏ బాబు, నా ఫైట్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వురా. విశ్వ, వస్తా సార్ అని తెగ సంబరపడ్డాడు. రిషి, ఏంటి ఇలాగే వస్తావా? కొంపదీసి నీకు ఫైట్స్ గట్రా వచ్చా అని అడిగాడు. విశ్వ, రావు సార్ అనగానే రిషి, అయితే ముందు కర్చీఫ్ కట్టు, ఆ తర్వాత వాళ్ళు నిన్ను గుర్తు పెట్టుకుంటే నీ బొక్కలు ఎరగదీస్తారు అన్నాడు. విశ్వ కర్చీఫ్ కట్టాడు. రిషి కార్ డిక్కీలోంచి మంచి దుడ్డు కంద తీశాడు. ఇద్దరు సైలెంట్గా పైకెళ్ళారు. డోర్ వేసింది. రిషి కర్ర రెడీగా పెట్టుకొని డోర్ కొట్టాడు. ఒకడొచ్చి తలుపు తీసి రిషిని ఎగదిగా చూసి, ఎవర్రా నువ్వు, మొహానికి మాస్క్ వేసుకుని మరీ వచ్చావు అని అడిగాడు కోపంగా. అంతే, రిషి వాడి డొక్కలో లాగిపెట్టి ఒక్క పంచి ఇచ్చాడు. వాడు కింద పడ్డాడు. విశ్వ అంతే రిషికి ఫిదా అయ్యాడు. రిషి సైలెంట్గా లోపలికి వెళ్ళాడు. లోపల ఇంకో రూమ్లో ఒక 6 కూర్చొని కార్స్ ఆడుకుంటూ ఉన్నారు. రిషి వెళ్ళి గట్టిగా విజిలేశాడు. అంతే, అందరూ ఆడడం ఆపి చూసేసరికి 6 పాయింట్ కట్అవుట్. వాళ్ళలో ఒకడు, ఎవడు బే అంటూ ఉండగానే మనోడు ఒక్కొక్కడిని ఉతికి ఆరేశాడు. వాళ్ళు అరుస్తూ ఉంటే ఆ కేకలకి ఇంకో 10 మంది వచ్చారు. రిషి, అరే ఒక్క నిమిషం రా, మీలా గౌరన్న ఎవడో చెప్తే చాలు అనగానే వాళ్ళంతా నవ్వారు. మనోడికి సంఖ్య తిరిగింది. అంతే, మళ్ళీ బ్యాటింగ్. ఏయ్రా, చూస్తావే. ఒకడికి చేతి మీద, ఇంకొకడికి కాళ్ళ మీద, మరొకడికి నడుము మీద వీరబాదుడు బాధేసరికి సదరు గౌరన్న బాబు ఎంట్రీ ఇచ్చాడు. విశ్వ, సార్ వీడే మేడంకి వేలు చూపించి బెదిరించాడు. అంతే, ఆ గౌరన్నకి అర్థమైంది. వాడు, రే ఆ ఇంగ్లీష్ మేడం పంపితే వచ్చావా, సాలే అయిపోయావురా అంటూ రిషి మొహం మీద ఒక్కటిచ్చాడు. రిషికి ముక్కు కమిలింది. రిషి, ఇదిగో విశ్వాసం, ఈ కర్ర పట్టుకో అని విసిరేశాడు. పియ్యే బాబుకి ఫైట్ కొత్తేమో, మిస్ చేశాడు. కాలు మీద పడింది. రిషి, అయ్యో అంతేలే, మీ ప్రొఫెషన్ గరిటెలు గిన్నెలు, మాదంటే ఫైట్స్ అనుకో అంటూ ముక్కుని రుద్దుకొని ఎగిరి 2 కాళ్ళతో గట్టిగా తన్నాడు. సదరు గౌరన్న కింద పడ్డాడు. అది చూసి మిగిలిన వాళ్ళంతా రిషి మీదకు వస్తుంటే ఒక్కొక్కరిని చేతులు విరుస్తూ ఫట్టుమని వీపు మీద దరువులు వేశాడు. అందరూ అయిపోయారనగా ఒకడొచ్చాడు. రిషి మాస్క్ లాగిపోయాడు. అంతే, బాబు ఈగో హర్ట్ అయింది. ఏంట్రా నీకు నన్ను తన్నడం ముఖ్యం కానీ నా ఫేస్తో నీకేంట్రా సంబంధం అంటూ వాడు 2 చేతులను వెనక్కి గట్టిగా లాగాడు. గౌరన్న బాబు దగ్గరికి వెళ్ళి చెయ్యిచ్చి లేపాడు. వాడు లేచి ఆయాసపడుతుంటే రిషి అక్కడున్న వాటర్ బాటిల్ ఇచ్చాడు. అంతే, సదరి రౌడీ బాబు గటగట తాగాడు. రిషి వెంటనే వాడి కడుపులో ఎడపెడ వాయించి వాడు వేలిచ్చి పట్టుకుని, ఎరా ఈ వేలుతోనే బెదిరించావు నా బుడ్డోడిని అంటూ వేలును నలిపాడు. వాడు అబ్బా అంటూ అరిచాడు. రిషి, అబ్బా నేను అలసిపోయా కానీ అక్కడున్న టేబుల్ ఎక్కి సెటిల్ అయ్యాడు. రే ఇట్రా అని పిలిచాడు. వాడు భయపడుతూ వచ్చాడు. రిషి, ఎవరు పంపారు నిన్ను, అసలేంటి నీ కథ అని అడిగాడు. వాడు, ఎవరు పంపలేదు సార్. రిషి, అంటే నువ్వు చెప్తే నేను నమ్మాలా, నిజం చెప్పు అంటూ లాగి చెంప మీద పీకాడు. వాడి గూబ గుయ్యమంది. వాడు, నిజం సారు, మేమేదో గొడవ చేస్తే భయపడి ఎంత కొంత ఇస్తారని. అంతే, రిషి టేబుల్ దిగి బెల్ట్ తీసి వాయించాడు. ఆ దెబ్బలకి వాడు, సార్ వాళ్ళెవరో తెలియదు సార్, ఒక అతను వచ్చాడు, ఆ మేడంని భయపెట్టమన్నాడు, కొంత డబ్బు ఇచ్చాడు. రిషి, వాడు ఎలా ఉన్నాడు? వాడు, పర్లేదు సార్, మీ అంత కాదు కానీ ఓ మాదిరిగా ఉన్నాడు. రిషి ఇంకోటి పీకి, పులిహోర కలుపుతావేంట్రా, నువ్వు రేపు వెళ్ళి నేను వార్నింగ్ ఇచ్చిన మేడంకి సారీ చెప్పి వచ్చాయి, నేను మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళబోతూ అన్నట్లు హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకొని రెడీగా ఉండు, మళ్ళీ కలుద్దాం అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కారు ఎక్కగానే విశ్వ వచ్చి, సార్ మీరేమనుకోనంటే ఓ మాట. రిషి, ఈ పొగడ్తలు కాకుండా ఇంకేమైనా అడుగు దా ఎక్కువ అనగానే విశ్వ కారు ఎక్కాడు. విశ్వ, సార్ మీరేంటో చూశాక నాకు భలే నచ్చేశారు. ఎందుకు సార్ మా మేడంని 4 సంవత్సరాలు వదిలేశారు అని అడిగారు భయపడుతూ.